ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? గడిచిన కాలము దేవునితో ద్వేషించబడిన వారి జీవితం చూసాము. ఈరోజు దేవునితో ఆశీర్వదించబడిన కుటుంబం గురించి, వారి వంశావళి గురించి, ప్రభు కృప వారి మీద ఎలా ఉందో, వారి జీవితాలు ఎలా ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయో, ఈ యొక్క ఆదికాండము 5వ అధ్యాయాన్ని చూసినట్లయితే ఈరోజు ప్రభు మనకి ఎన్నో విషయాలు చెప్పాలనుకుంటున్నాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథమైన ఆదికాండము నుండి 5వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకోబోతున్నాము. ఆదాము వంశావళి గ్రంథం ఇది. ఆదాము సృజించిన దినములో దేవుని పోలికగా అతన్ని చేసి మగవాడిగాను ఆడదానిగాను సృష్టించి వాళ్ళకి నరులు అని పేరు పెట్టారు. ఒక మనిషికి నరుడు అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది, ఒక మనిషి ఎలా సృజించబడ్డారు అన్న విషయం మొత్తము కూడా మనకు తెలిసినదే. దేవుడైన యెహోవా ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో మానవుని మట్టితో నిర్మించుకున్నాడు. ఆ మట్టితో నిర్మించుకున్న తరువాత వారి నరుడు అని పేరు పెట్టాడు. అంతేనా, మొదటి పురుషుడైన ఆదాము గారు ఆయన బ్రతికిన దినములు, ఆయన జీవించిన జీవిత కాలం అంతయు, ఆయన మొత్తము కూడా ఈ యొక్క భూమి మీద ఆదాము గారు బ్రతికింది 935 ఏండ్లు అతను బ్రతికి అతను మరణిస్తే, తన యొక్క కుమారుడు షేతు, ఎవరు అయితే దేవుని నామము, ఈ యొక్క యెహోవా నామము ద్వారా ప్రార్థనలు, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించుటకు ఈ భూమి మీదకి పంపించబడ్డ వ్యక్తి షేతు. ఈ షేతు పుట్టిన తరువాత షేతు యొక్క కుమారుడైన ఏనోషుని కన్న తర్వాత యెహోవా నామమున ఈ భూమి మీద ప్రార్థించడం ప్రారంభమైంది. అప్పటి వరకు భూమి మీద ప్రార్థన అనేది లేదు. ఎప్పుడు అయితే ఏనోషు పుట్టాడో అప్పుడే ప్రార్థన ప్రారంభమైంది. అయితే షేతు కూడా మొత్తము ఈ యొక్క భూమి మీద ఆయన బ్రతికినంత కాలము మొత్తము 912 సంవత్సరాలు ఆయన ఈ భూమి మీద బ్రతికి చనిపోయాడు. ఆ తరువాత తన కుమారుడైన ఏనోషు గారు, తన కుటుంబము, తన యొక్క కుమారుడు అయిన కనీనుని కన్న తర్వాత ఈ యొక్క ఏనోషు గారు ఈ భూమి మీద నుంచి మరణించడం జరిగింది. అయితే మొత్తానికి ఏనోషు గారు ఈ భూమి మీద